దేహభావంతో ఉన్నంత వరకు అయినా చాలా దారుణాలు చేశాడు. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి అని పత్రం ఇవ్వాలి, అప్పుడు కానీ బ్రహ్మర్షి అవ్వడు. ఈయన శరీరపరంగా రాజు కుటుంబంలో పుట్టినవాడు. ఆయన బ్రహ్మర్షి అవ్వాలని ఉంది. వశిష్ఠ మహర్షిని అడుగుతాడు, నేను ఒప్పుకోను అంటాడు. అంటే నువ్వు దేహభావంతో ఉన్న వరకు ఎవరు ఆత్మభావం కలిగి ఉండి ఆత్మభావంకు అనుగుణంగా అడుగు వేయాలి. అందరూ నేను ఆత్మే అనుకుంటారు, అనుకున్నంత మాత్రం ఉండదు, దానికి తగ్గట్టుగా అనుగులు వేయాలి. సాక్షిగా ఉండాలి, విభావనిగా ఉండాలి, ఉండాలి. వీటర్థాలే ఉండాలి. సాక్షిగా ఉండాలంటే ప్రతి దాన్ని సాక్షి అలా చూడండి, ఏది జరుగుతుందో అది జరుగుతుంది, అది పరమాత్మకు అనుగుణంగా జరుగుతుంది. దేనికి రెస్పాండ్ అవ్వకుండా అలా ఉండాలి. ఇక విభావని, ఈ విశ్వానికి ప్రజాపతి అంటారు. పతి అంటే భర్త. భర్త అంటే ఇక్కడ భరించేవాడు. మన భర్త బాహ్య లోకంలో వేరు, భార్యాభర్తలు. భర్త అంటే భరించేవాడు, అంటే విశ్వానికి అధిపతి అయిన, అంటే విశ్వానంతటా భరించేవాడు అయిన, అది ఉపాధి, అది విభావని. అంటే మనకు కూడా ఏం చేస్తారంటే ఈ మహానుభావులు మనకు కూడా విభావన స్థితి కలిగించడానికి ఏం చేస్తారంటే మన చేత కూడా కొన్ని దానాలు, అంటే మీ చెయ్యి కూడా పైకి రావాలని ఆ విధంగా మనను కూడా విభావన స్థితికి తీసుకొస్తారు. మెల్లిమెల్లిగా 1 by 1 మనలో కూడా మార్పులు తీసుకొస్తారు. ఆత్మ లక్షణాలు మనలో కూడా అవగతం అయ్యేలా చేస్తూ ఉంటారు, మన ఆశ్చర్యపరిచేస్తూ ఉంటారు. అందుకే ఏం చేస్తారంటే పితృదేవో భవ, మాతృదేవో భవ, గురుదేవో భవ, అతిథి దేవో భవ అంటారు. ఈ అతిథి దేవో భవ రూపంలో వస్తూ ఉంటారు ఈ కారణ జన్మలు అందరూ వచ్చి మన చేత ఏదో. అందుకే భిక్షవాడికి కూడా నోటుతో లేదని చెప్పకుండా చేతితో లేదని చెప్పండి. బాబా గారు అదే చెప్పారు. ఎక్కువగా బాబా గారు ఈ విధంగా ఆత్మ లక్షణాలకి అవగతం అయ్యేలా అడుగులు వేయిస్తూ ఉండేవారు బాబా గారు ఎక్కువగా. ఆయన దగ్గర నానాసాహెబ్ చంద్రకర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఏం చెప్పారంటే, నాయన నువ్వు అన్నీ చదువుకున్నావు. ఆయన వేదాలు బాగా చదువుకున్నాడు, భాష్యాలు బాగా చదువుకున్నాడు, భగవద్గీత బాగా చెప్పగలడు. ఆయన డిప్యూటీ కలెక్టర్, బ్రాహ్మణుడు. శరీరపరంగా ఆత్మపరంగా అవ్వలేదు. ఆత్మపరంగా అవ్వాలంటే ఆత్మ లక్షణాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడానికి ఇంకా సిద్ధం అవ్వట్లేదు. చిత్తంలో అహంకారం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అతన్ని ఎలాగా ఆత్మపరంగా కూడా బ్రాహ్మణి చేయాలని బాబా కుతూహలపడ్డాడు. కాబట్టి ఆయన కొన్ని రోజులు సూచనలు ఇస్తూ ఆయన మార్చడానికి ప్రయత్నించాడు. నీ ఇంటికి ఎవరు వచ్చినా కూర్చోడానికి అడిగి లాస్ట్ మంత్రి అతను ఏదైనా ఇస్తే లేదంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు, ఇంతకన్నా ఏమి చేయకు, నీ పదవి అధికారం ఉపయోగించు అని చెప్పాడు. కానీ ఈయన ఒకరోజున వాళ్ళ ఇంటికి భిక్ష వాళ్ళు వస్తే ఆయన ఏం చేస్తారంటే భిక్షలో సంచి బయట పెట్టేస్తారు, తర్వాత బియ్యం వేసేస్తారు. ఒక డిప్యూటీ కలెక్టర్ అంటే వెనకాల అధికారం అన్నీ ఉంటాయి కదండి, భటులతో ఉన్నారు. బియ్యం వాళ్ళు వేస్తూ ఉండేవారు. ఒక రోజున ఒక ముసలిది వచ్చింది. అంటే మన పరీక్ష పెడుతూ ఉంటారు, మనం ఎంతవరకు మనం చేస్తున్నామని. ఆ విభావన స్థితికి నువ్వు ఎలా వచ్చావు, సాక్షి స్థితికి ఎలా వచ్చావని. అతను భిక్ష అడిగింది, మళ్ళీ వేయమంది. ఇలాగ ఇంచుమించుగా 10 సార్లు అడిగింది. లోపల ఉన్న ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. ఎవరు నానా చంద్రకర్ గారు తట్టుకోలేకపోతే తీసుకొని వెళ్తావా గెంటేయమంటావా అన్నాడు. ఇంకా వెంటనే వెళ్ళిపోయింది ఆవిడ. అంటే అతను భావం ఎలా ఉంటుందో వ్యక్తం చేసుకోండి. వెంటనే వెళ్ళిపోయింది. తర్వాత బాబా గారి దగ్గరికి వెళ్ళాక బాబా గారు కాసేపు మాట్లాడలేదు. 80% మాటలు కాసేపు. ఇతను తట్టుకోలేకపోతున్నాడు. సాయంత్రం అయిపోయింది, మాట్లాడతాడు. రాత్రి 7 అయిపోతుంది, మాట్లాడట్లేదు. బాబా ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు ఎప్పుడు ముందర రాగానే నిన్ను ఆహ్వానించేవాడు కదా, కూర్చోమని అడిగేవాడు కదా, యోగక్షేమాలు అడిగేవాడు కదా, ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నావు? నేను చెప్పిన మాట వినమే వాడితో నేను ఎలా మాట్లాడను అన్నాడు. నేను ఏం వెళ్ళలేదు అన్నావు. ఆ ముష్టి దొరికితే ఏమి తప్పు? అందులో కూడా నేనే వచ్చాను ఎందుకు భావించలేకపోయావు? నీ అధికార దర్పం ఉపయోగించాలా, కాకలేయాలా? ఇంకా ఈ మానవ శరీరం పట్టుకుని ఈ శరీర లక్షణాలతోనే ప్రయాణిస్తావా? ఎప్పటికి నువ్వు ఎదుగుతావు, ఎప్పటికి మారుతావు అన్నాడు. అప్పుడు ఆ బుర్ర తిరిగింది. కాబట్టి బాబా ఇది విభావన స్థితి. విభావన అంటే మన్ని
చెయ్యకూడా. ఆయనే ప్రజాపతి, అంటే విశ్వానికి అధిపతి. ఆయన చేయి పైన ఉంటుంది, మన చేయి కూడా పై ఉండిలా ఈ అతిథులకు వచ్చేవాడు అందరికీ చేయడానికి చేస్తారు. రకరకాల దానాలు చేయిస్తారు ఈ విశ్వానికి సంబంధించి. మనం చేస్తామంటే ఈ డబ్బుతో మనం దీన్ని కొలుచుకుంటాం ప్రతిదాన్ని. ఇది ఎంత ఉపయోగపడుతుందో మనకేమైనా ఉపయోగపడితే దాన్ని ఇస్తాం తప్ప అది విశ్వానికి ఉపయోగపడుతుంది అనే భావన మనం చెయ్యం. కానీ ఈ విభావన ఏంటది. ఇంకా మూడోది పూర్ణము, అంటే ఇంకా అదే పూర్ణం అంటే పరమాత్ముడే. ఇందాక చెప్పారు చూడ, ఈ విశ్వం అంతా ఈ శూన్యం నుంచే వచ్చాయి. శూన్యం ఎంతని చెప్పగలం? శూన్యం ఎప్పుడుందని చెప్పగలం? అది ఎప్పుడో నుంచి ఉంది. ఆ శూన్యం నుంచి వచ్చింది, అది పూర్ణం అంటారు. ఆ పూర్ణంలోంచి వచ్చిన మనం కూడా పూర్ణమే. మనకి లెక్కల్లో 2 నుంచి 1 తీసేస్తే 1 అవుతుంది. కానీ పూర్ణంలోంచి పూర్ణం వచ్చింది, అది పూర్ణమే, ఇది పూర్ణమే. మళ్ళీ ఈ పూర్ణం వెళ్ళి దాంట్లో కలిసింది అనుకోండి, మళ్ళీ పూర్ణం. కానీ పూర్ణం పెరగదు. మనం వెళ్ళి కలిసినప్పుడు పెరగదు, మనం వెళ్ళి కలిసినప్పుడు తగ్గిపోదు. సముద్రంలోకి వచ్చి గోదావరి కలిసినా సముద్ర స్థాయి పెరగదు, గోదావరి స్థాయి తగ్గిపోదు. అలాగే మనం వెళ్ళి పరమాత్మలో కలిసినా ఆ పరమాత్మ అలాగే ఉంటాడు. సో మనం వచ్చేసినా పరమాత్మ అలాగే ఉంటాడు. అదే శ్లోకం, శాంతి శ్లోకం. పూర్ణమలం పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఎందుకు చదువుకోవాలంటే రోజు ఆ విధంగా ఇవి ఎందుకు చదువుకోవాలి? ఇది శాంతి ఎందుకు అంటే రోజుకు ఆ విధంగా అడుగులు వేస్తే ఆత్మపరం సంబంధించిన లక్షణాలతో అడిగితే శాంతంగానే ఉంటుందని హాయి, లేకపోతే అన్నీ గోలే. అలాగే విశ్వామిత్రుడు వశిష్ఠ మహారాజు దగ్గరికి వచ్చాడండి. వచ్చి చేయలేదు. ఆయన 100 మంది కొడుకుల్ని నరికేశాడు. ఇది దేహభావం. దేహభావంతో ఏమనుకున్నా నేను రాజుని చెప్పినట్టు వాడు విని తీరాలి, వాడు వింటలేదు అనుకున్నాడు తప్ప ఆత్మభావ లక్షణం ఆయన అవగతం చేసుకోలేదు. ఈ శరీర భావం ప్రకారం నరికేసినప్పుడు ఏమవుతుంది? ఇతను కర్మానుభవించవలసి వస్తుంది. కోపం ద్వారా ఎంత కోపం, దానికి రోగం వస్తుంది. కానీ వశిష్ఠుడు ఏది చెల్లించలేదే. అలాగే ఉన్నాడు వశిష్ఠుడు, ఏ మాత్రం కూడా చెల్లించలేదు. సాక్షిగా ఉన్నాడు ఆయన. ఆత్మ లక్షణాలన్నీ దేహంతో ఉన్న ఆత్మ లక్షణాలతో ఆయన మలిగాడు. ఎలాగా? ఏమనుకున్నాడు ఆయన? జాతస్య ధ్రువో మృత్యు జన్మ ధ్రువం జన్మ మృత్యుశ్చ తస్మాత్ అపరిహర్యే అద్దే నాత్వం శోచితం అర్హసి. అంటే పుట్టినవాడు మరణించడం నియమం, మరణించిన వాడు పుట్టడం తప్పదు. ఇలా మనం మార్చడానికి వీలు లేదు. ఏదైతే నువ్వు తస్మాత్ అపరిహర్యే, మనం మార్చడానికి వీలు లేదు ఏదుందో దాని గురించి శోచితం దుఃఖించడానికి నా అర్హసి తం, నీవు నా అర్హసి అర్హుడు కావు అని అవగతం చేసుకున్నాడు. 100 మంది పోయినా ఆయనేమి బాధపడ్డాడు. అందులో ఉన్నది నేనే, ఆయన ఉన్నాడు. సో ఇంకా అరుంధతిని చూసుకుందామండి. అరుంధతి దగ్గరికి వచ్చేవాడు. అరుంధతి శారీరకంగా మాదిగా ఆవిడ. చూడండి, మన కులాలు చెప్తుంటాను. వశిష్ఠుడు శరీరపరంగా బ్రాహ్మణుడు, ఈవిడ శరీరపరంగా ఆవిడ. మరి ఎలాగా వీళ్ళు దేహపరంగా చూసుకోలేదు, ఆత్మ లక్షణాలతో చూసుకున్నారు. ఆత్మ లక్షణాలు ఇద్దరు ఒకటే, బ్రహ్మర్సు ఇద్దరు, అంటే ఇద్దరు బ్రాహ్మణులే. సో ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకుని ఈ శరీరాన్ని నడిపించారు. కాబట్టి వాళ్ళు హాయిగా వదిలింది. ఆవిడ ఎటువంటిదంటే అండి, తమోగుణం రజోగుణం ఎవరైనా వదలచ్చు, సత్వగుణం వదలడం చాలా కష్టం. సత్వగుణం అంటే ఏమిటి? మన గురించి మనం ఊడుకుంటాం. నేను అది చేశాను, ఇది చేశాను, ఆ గుళ్ళో ఫ్యాన్ వేసాను, ఈ గుళ్ళో ఇది వేసాను చెప్పుకుంటాను. అది అసలు ఉండకూడదు. ఆవిడ మరి ఏమిటి, మిగతా సతీ అనసు కానీ సావిత్రి కానీ మిగతా పతివ్రతలందరూ నేను పతివ్రతనైతే నా భర్త బతకాలి, నే పతివ్రతనైతే ఇలా జరగాలనుకున్నారు. కానీ అరుంధతి ఇప్పుడు ఆ విధమైన భావనే వ్యక్తం చేయలేదు. కాబట్టి ఈ అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారంటే, మీరు కూడా దేహాలైన ఆత్మ లక్షణాలతో కనుక వెలిగితే, అంటే తమోగుణం కానీ రజోగుణం కానీ సత్వగుణం కానీ లేకపోతే ఆ దంపతులు ఇద్దరు ఎలా అన్యోన్యంగా ఉన్నారో, జీవితాన్ని ఎన్ని కష్టాలు ఇచ్చినా
సాక్షిభూతంగా ఎలా ఎదుర్కొన్నారు మీకు కూడా అలా ఉంటుంది అరుంధతి నక్షత్రాన్ని చూపడానికి కారణం. అవన్నీ చెప్పడం మానేశారు. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఏమయ్యాడండి? దుర్మార్గుడు అయ్యాడు. ఎక్కడ? శారీరపరంగా చేసిన లక్షణాలు 100 మంది కొడుకులను చంపాడు. ఇంకా తర్వాత ఏం చేశాడు? ఈయన మొదటి తపస్సు చేసినప్పుడు ఊరవసి రంభక వీళ్ళు లోనుకొచ్చుకున్నారు. దేవపరంగా లోనేడు, శారీరపరంగా అట్రాక్ట్ అయ్యాడు. అంటే ఇంకా ఆత్మతత్వంలోకి రాలేదు. ఎవరైనా సరే మనం ఛాలెంజ్ చేస్తున్నా ఇవి చేసినా రకరకాల టెస్టులు మనకు కూడా వస్తాయి. మనం కూడా ఆత్మపరంగా ఎంత వెళ్తున్నాం లేదా శారీరపరంగా మనం ప్రయాణిస్తున్నామని ఆయన ఫస్ట్ సంభావనతో అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ 100 మంది. ఇంకా థర్డ్ సార్లో ఇంకా డెప్త్గా వెళ్ళాడు. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఆయనలోంచి. అదే గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటే నేనే సృష్టికర్తన భావన వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన బ్రహ్మర్షిని అంగీకరించారు ఎవరు వశిష్ఠుడు. కాబట్టి నీలో ఆత్మగుణ లక్షణాలు ఉండడం కాదు, పైకి వ్యక్తం చేయడం, వాటికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించాలి. ప్రవర్తించినప్పుడే, లేకపోతే ఎప్పుడోప్పుడు మనం మాయలో పడిపోతాం. మీరు ప్రహ్లాదుడి కథ విన్నారు. మాయలో ఎందుకు పడిపోతామని చెప్తున్నాడు. ప్రహ్లాదుడు చిన్నప్పుడు సరెండర్ అయిపోయాడు. అంతా పరమాత్ముడు అనుకున్నాడు. ఆయన ఏనుగులతో తొక్కించిన ఏమలేదు, అగ్నిలో పడేసినా ఏమలేదు, సముద్రంలో పడేసినా ఏమలేదు. ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ 23 ఏళ్ళు వచ్చేవాడికి మాయలో పడిపోయాడు. బాహ్య ప్రపంచం నాకు రాజ్యాలు కావాలనుకున్నాడు. రాజ్యాల మీద దండెత్తి ఎత్తాడు. రాజ్యాన్ని ఆక్రమించాడు. ఎంతోమందిని హింసించాడు. మాయలో పడిపోయాడు. ఇంత చిన్నప్పటి నుంచి పరమాత్మ తత్వంలో ఉన్నవాడు కూడా ఈ శరీర మాయలో పడిపోతామని తెలియడానికి అలాగే ఫస్ట్లో విశ్వామిత్రుడు శరీర మాయలో పడ్డాడు. మెల్లిమెల్లిగా అధిగమించాడు. అదే బ్రహ్మర్షి పత్రిజీ గారు అన్నట్టు ఏమండి, మనందరం కూర్చి 84 లక్షల జీవరాశుల నుంచి నేర్చుకునేది సజ్జన సాంగత్యం అన్నారు. పుస్తకం ద్వారా అధ్యయనం చేసేది స్వాధ్యాయం ఉన్నారు. నీ ద్వారా నువ్వు నేర్చుకునేది అదే స్వానుభవం. అదే నీ నుంచి పుట్టుకొస్తాయి. అదే వాల్మీకి నుంచి పుట్టుకొచ్చింది. రామాయణం జరగకుండానే రామాయణం వచ్చింది ఆయన నుంచి. ఆయన కూడా ఎవరండి? దొంగ. దేహపరంగా ఉన్నప్పుడు అన్నీ తప్పు చేసుకున్నాడు. కానీ జ్ఞాని నేనే పరమాత్మ స్వరూపాన్ని సమర్థినని, నాకు భిన్నంగా లేదు, నాలోనే ఉన్నాడు పరమాత్ముడు అని ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని, అదే బ్రహ్మజ్ఞానం అంటారు, ఆత్మజ్ఞానం అంటారు, ఏదైనా అవ్వచ్చు. తన జ్ఞానం తను తాను తెలుసుకునే జ్ఞానం ఏదైతుందో ఆ జ్ఞానంలో సర్వకర్మలు దగ్ధమైపోతాయి. ఇంతవరకు ఆయన చేసిన దొంగతనాలు ఏవైతే కర్మలు ఉన్నాయి అవన్నీ ఎప్పుడైతే తన ఆత్మతత్వాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా అడుగులు వేశాడో ఇదివరకు చేసిన కర్మలన్నీ దగ్ధమైపోయి. అలాగే విశ్వామిత్రుడికి కూడా 1000 మందిని సృష్టించిన 100 మందిని చంపిన అదే శరీర తత్వంలో ఉంటే ఈ కర్మలన్నీ మళ్ళీ చుట్టుకుంటాయి. ఆత్మతత్వం తెలుసుకుని దానికి అనుగుణంగా అడుగులు వేశాడు. కాబట్టి ఆయన ఈ చేసే అది ఊరసి రంభతో తిరిగినా ఎటు వశిష్ఠుడికి 100 మంది కొడుకులను చంపినా ఆ కర్మలని ఎప్పుడైతే నేను ఆత్మని దక్కుని ఆత్మతత్వంగా అడుగులు వేశాడు ఆ కర్మలని దక్కాయి. సో మనం కూడా అది విభావని తెలుసుకున్నాం, పూర్ణం తెలుసుకున్నాం. ఏకము అంటే ఏమిటి? ఏకమక్షలో ఏకము అంటే ఏమిటి? స్వజాతి విజాతి స్వగతి భేదాలు లేని. ఇప్పుడు మన శరీరపరంగా ఉన్నప్పుడు, మానవుడుగా ఉన్నప్పుడు ఈ శరీరమే మనం అనుకున్నప్పుడు మనలో సజాతి భేదాలు లేవు. అంటే లింగ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, వయోభేదం లేదు అని తెలుసుకోవడం సజాతి. ఇంక విజాతి అంటే మనకి విజాతులు ఎవరు? పక్షులు, జంతువులు, పర్వతాలు, నముద్ర, వాటితో కూడా భేదం. అవి నేనే, అందులో ఉన్నది ఆత్మే, నేను ఉన్నది ఆత్మే, ఆత్మభావం. స్వగతి భేదం ఎడం పక్క కుడి పక్క. మనకి ఎడం పక్క కుడి పక్క కూడా భేదాలే. ఎడం పక్క చేయకూడదు, కుడితోనే చేయాలనుకుంటాం. సో ఎడం పక్కన కూర్చోకుండా అదే రక్తం వచ్చింది, కుడి పక్కన కూర్చున్నా అదే వచ్చింది. కొన్ని అవయవాలు మనకి తేడా, కొన్ని అవయవాలు మేము అసహించుకుంటాం. స్వగతి అది ఆత్మభావం ఉన్నవాడికి ఇవేమీ అసహ్యం లేదు, అన్నిటినీ ఊరనే చూస్తారు. అందుకే నేను బొట్టును పెట్టుకోవడం. ఎందుకంటే 24 గంటలు నేను తలుచుకుంటూ ఉంటాను ఈ బొట్టు. ఎదరవాళ్ళని చూసి ఈ బొట్టు చూస్తే నాలో రక్తం అందరి రక్తం. అంటే నాకు ఆడ మగ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం గుర్తు చేస్తూ ఉంటుంది.
దర్శనం నేను పెట్టుకుంటూ ఉంటాను. త్రిపుండాలు కూడా అందుకే తెలుసు అనమాట, తర్వాత తెలుసు. ఇప్పుడు ఇదండి అర్థమైంది కదండి. కాబట్టి స్వజాతి విజ్ఞాతి భేదం లేనివాడు అది ఏకము అంటారు. ఇంకా ముక్తము అంటే ఏమిటి? ముక్తము అంటే మోక్షం అని కొంతమంది అంటారు. మనం ముక్తము అంటే ఏమిటి? మన శాంతి మంత్రం చెప్పాక ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక పాపాల నుండి రక్షించు అంటే ఏమిటి? పాకలపాడు గురువు గారు దాన్ని చిన్న రూపంలో చెప్పారు. ఎలాగంటే పదార్థము అంటే ఇది శరీరం పదార్థం అనుకుంటే దీనివల్ల అనేక రకాల బాధలు వస్తాయి. కొంతమంది తలకాయ పుట్టు రావచ్చు, కన్ను పుట్టు రావచ్చు, తాగు పుట్టు రావచ్చు, రకరకాల పుట్టులు వస్తాయి. వీటికి కానీ ప్రాణి చుట్టూరా మనకి అనేక రకాల ప్రాణులు ఉన్నాయి. సర్పాలు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, జర్రులు ఉన్నాయి, బుద్ధింకులు ఉన్నాయి. వీటి ద్వారా కానీ బయట జీవుల ద్వారా ఈ ప్రాణి, ఇంకా పరిస్థితులు, భూకంపం కానీ, వరదలు కానీ, గాలివాన కానీ, ఇది పరిస్థితులు అంటారు. పదార్థము, ప్రాణి, పరిస్థితి, చెలించిన స్థితి. వాటికి చెలించకుండా నిర్భయుడుగా ఉంటే నువ్వే పరమాత్మ. అదే మోక్షము, అదే ముక్తము అంటారు. ఏకము ముక్తము. ఇప్పుడు ఆచార్యులు ఇప్పుడు ఏ లక్షణాలు అంటే ఇప్పుడు ఫస్ట్ సాక్షి, అన్నింటికీ అలా ఉంటుంది. ఎలాగా? తామరాకు సాక్షిగా ఉన్నాయి, ఏమి దాన్ని చెలించకు. సాక్షి విభావని నీ చేయి కూడా ఇవ్వడం నేర్చుకో. రాగా 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 ఆ పరమాత్మ స్థాయికి వస్తుంది. మొదట 2, 3 ఇస్తే మెల్లమెల్లిగా అన్ని. బాబా గారు కూడా అంతే. ఆయనకు వచ్చిన దక్షిణ ఇచ్చేసేవాడు, దక్షిణ కన్నా ఎక్కువ ఇచ్చేవాడు. ఎలా ఇచ్చేవాడో తెలియదు. వచ్చిన దక్షిణ కన్నా ఆయనకు రిపోర్ట్లను కూడా వేశారు అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్. దీనికి ఎంత ఆదాయం వస్తుందో ఎంత వస్తుంది. అటు చేతులు తెలిపలేదు. చక్కర నారాయణమూర్తి అని ఒకరిని వేశారు. అలాగే విభావని. తర్వాత పూర్ణ స్థితి. రోజు నేను ఆ పూర్ణం నుంచి వచ్చాను, నేను కూడా పూర్ణాన్ని మళ్ళీ దాంట్లో కలిసాను. ఈ రోజు మనం శ్రవణ మనన నిధి ధ్యాస, దీని మీద, ఈ నిధి మీదే మనకు ధ్యాస ఉండాలి. బంగారం నిధి మీద, డబ్బు నిధి మీద మనం ధ్యాస ఉంటే ఇక్కడికే వస్తాం. మళ్ళీ పుడతాం, చేస్తాం, మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఈ బాధ అనిపిస్తాం. ఈ నిధి మీద ఉంటే ఆయనలో కలిపోవడం, ఆ లోకాల్లో ఉంటాం, దివ్యాత్మగా ఉంటాం. సో ఇక్కడికి ముక్తమైంది, పూర్ణమైంది, ఏకమైంది, ముక్తం చెప్పాను కదండి. అంటే పదార్థం, దీనివల్ల వచ్చిన ఇబ్బందులు కానీ, మన చుట్టూ ఉన్న ప్రాణులు వచ్చిన ఇబ్బందులు కానీ, పరిస్థితుల్లో వచ్చిన ఇబ్బందులకి చెలించకుండా ఉన్న స్థితి. ఇంకా చైతన్యము, అన్నింటా వెళ్ళడం, ప్రతి దాంతో మనం చేయడం. ఇంకా అక్రియ, మనం పనులు చేయకుండా ఉండడమే. అంటే పనులు చేయకుండా ఉండడం అంటే ఏమిటి? ఇది మన పనులు అవు కదా, అంటే ఫలితాన్ని ఆశించకుండా చేసే పని. ఎంత వస్తుంది దాని మీద అన్నప్పుడే మన అడుగులు వస్తాయి. దాని మీద 10, 20, 30, 40 వస్తుందంటే మన అడుగులు తేడా ఉంటాయి. 1000 వస్తే ఇంకా అడుగులు తేడా ఉంటాయి. అలాగే ఎంత వస్తుందనే ఫలితం ఆశించకుండా చేసేది అక్రియ. ఇంకా అసంగము అంటే ఏమిటి? తామరాకు మీద నీటి బొట్లు ఉండేది. అంటుకున్నట్టు అందరితో ఉన్నట్టే ఉండాలి, కానీ అందరితో ఉండనట్టు ఉండాలి. అంటే తామరాకు మీద నిట్టుబట్టు తామరాకు మీద ఉన్నట్టే ఉంటుంది. కింద పడిపోతే ఆ తడేది అంటుకుంది. మనం కూడా ఈ సొసైటీలో అందరితో కూడా అలా అంటుకుంటూనే ఉండాలి, మెల్లిగా వెళ్ళిపోతూ ఉండాలి. నేను అలాగే ఇక్కడ ఈ శరీరం ఈ పొగడ్తలు లొంగిపోతుంది, పడిపోతుంది. ఇది వీళ్ళందరూ ఉంటారు, మేము గురువు గారు ఇలాంటి వాళ్ళు ఇలా చెప్తున్నారు, పడిపోతాం. అందుకే వెంటనే వెళ్ళిపోతాను. నేను ఇక్కడున్నాను, దాన్ని వెంటనే చాలుకుంటాను, ఉన్నట్టు ఉంటాను, వెళ్ళిపోతూ ఉంటాను. అందరితో కూడా అంతే. సో ఆ విధంగా అసంగము. ఇంకా నిస్పృహ. ఈ నిస్పృహ అంటే బాహ్య ప్రపంచానికి విసుగురావు. నిస్పృహ అంటే నాకు విసుగుపోయింది నాకు అంటే బాహ్య ప్రపంచంతో మనం ఆ వైరాగ్య స్థితి రావడం నిస్పృహ. ఇంకా శాంతి అని అదే ఒకటే పట్టుకున్నాడు. దీంట్లో ఒకటి పట్టుకున్నా మహాత్ముడు అయిపోతాడు. గాంధీ గారు శాంతిని పట్టుకున్నాడు, మహాత్ముడు అయిపోయాడు. కాబట్టి అదే పట్టుకున్నా చెప్పలేదు, దాన్ని ఆచరించాడు. ఎంతమంది చెప్పినా శాంతం ఉన్నాడు, మనకి స్వతంత్రం తెచ్చిపెట్టాడు, ఆయన మహాత్ముడయ్యాడు. సో అలాగే వీటిలో ఏదో ఒకటి పట్టుకుని అడుగులు వేసిన చెప్పడం కాదు, నేను ఆత్మని రోజును దానికి అనుగుణంగా అడుగులు వేసినప్పుడే నీ స్థాయి పెరుగుతుంది, లేకపోతే ఇదే స్థాయి. కాబట్టి ఈరోజు మీ అందరిలో ఉన్న